2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు తెలంగాణను విధ్వంసం చేశారనేది కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఆర్థికంగా, సామాజికంగా విధ్వంసం చేశారని, పౌర హక్కులు లేకుండా చేశారనేది ఒక కాంగ్రెస్ కావచ్చు, బయట సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. దీనికి సంబంధించి ఏమైనా మీరేమనుకుంటున్నారు? నిజంగానే విధ్వంసం జరిగిందా? తెలంగాణకి ఏ కొద్దిగా మేలేమైనా జరిగిందా? అంటే ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 2014 రాష్ట్రావతరణ జరిగిన తర్వాత, లేకపోతే ఎప్పుడు జరిగింది, ఫిబ్రవరి మార్చి మాసాల్లో లోక్సభలో రాజ్యసభలో బిల్లులు పాస్ అయిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గెజిట్ విడుదల చేసి నూతన రాష్ట్ర ఏర్పాటు జూన్ 2వ తారీఖు చేసుకోవచ్చు అనేది అయితే చెప్పిండో, అప్పటి నుంచి మొదలుకుంటే తెలంగాణ ఉద్యమకారులని చెప్పబడుతున్న అందరం, నాతో సహా అందరం, ప్రొఫెసర్లు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, లాయర్లు కావచ్చు, బుద్ధిజీవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తలబండిన రాజకీయాలు చేసిన వాళ్ళు కావచ్చు, మార్క్సిస్టు మహోపాధ్యాయులు కావచ్చు, లేకపోతే గాంధీ వారసులు కావచ్చు, అంబేద్కర్ వారసులు కావచ్చు, ఎవరైనా కానీ పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు పాస్ అయినప్పటి నుంచి మొదలుకుంటే అందరం తప్పు చేసినాం. అప్పటి నుంచి మొదలుకుంటే మార్చి 2014 నుంచి మొదలుకుంటే 2014 జూన్ తర్వాత ఒక 6 మాసాల వరకు కూడా మనం కనీసం ఈ పాలన గురించి ఆలోచించలేదు. సంబరాలను మునిగి తేలినాం. రాష్ట్రం వచ్చింది, మన పని అయిపోయింది, మన అవసరం తీరింది అనే సంబరాల్లో మునిగినాం. కానీ ఒక రకంగా చెప్పాలంటే శత్రువుని లేపి ఉద్యమకారులు అనేవాళ్ళు, రాష్ట్ర సాధకులు అనుకునే వాళ్ళు గుర్రు పెట్టి పనుకున్నారు. పులిని లేపి స్వారీ చేసేటోడు నిద్రపోతే ఏం చేస్తాడు? మొత్తం తిరిపడేస్తుంది. అట్లా తెలంగాణని ఏదైతే మీరు అంటున్నారో విధ్వంసం అని కానీ, లేకపోతే తెలంగాణ జరిగిన నష్టం ఏ పదాల్లో వాడినా కానీ, అది 9.5 సంవత్సరాల్లో, కొన్ని వందల వేల సంవత్సరాల్లో జరిగినంత నష్టం జరిగింది. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ ఎంత కారణమో, కేసీఆర్ కోటరీ ఎంత కారణమో, కల్వకుంట్ల కుటుంబం ఎంత కారణమో, ఇవాళ ఉద్యమకారులని తెలంగాణ రాష్ట్ర సాధనలో అనన్య త్యాగాలు చేయడానికి కారకులైనటువంటి ఉద్యమకారులని చెప్పబడుతున్న వాళ్ళు వీళ్ళు కూడా అంతే కారణం నా అభిప్రాయం. అందుకని మనం కూడా నోరు లేనటువంటి తెలంగాణ ప్రజలకి, ఏ జయమంటే చేసినటువంటి తెలంగాణ ప్రజలకి సకల జనుల సమ్మె అంటే చేసిండు, మిలియన్ మార్చ్ అంటే చేసిండు, వంట వార్పు అంటే చేసిండు, ఎప్పుడు బంధువులు పిలిపించినా పాల్గొన్నారు. ఒక్కరు కాదు, అన్ని రకాల ఉద్యోగస్తులు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. తిండికి లేకుంటే కూడా, జీతాలు రాకుంటే కూడా, జర్నలిస్టులు తలలు బలుగుతుంటే, చేతులు ఇరుగుతుంటే, మైకులు బలుగుతుంటే, కెమెరాలు ఇరిగిపోతుంటే కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇక్కడ కాదు, ఢిల్లీలో కూడా వాటర్ క్యాన్లతోటి తీవ్రమైనటువంటి దాడి చేస్తే కూడా, బుల్లెట్ల ఫైరింగ్ చేస్తే కూడా, రబ్బర్ బుల్లెట్ల ఫైరింగ్ చేస్తే కూడా తట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అందరం కూడా వచ్చేంత వరకు ఎంతైతే నిబద్ధతతోటి, క్రమశిక్షణతోటి, పట్టుదలతోటి తెలంగాణ తెచ్చిన తర్వాత మన బాధ్యత ఉందనేది మర్చిపోయినాం, మన అవసరం ఉందనేది మర్చిపోయినాం. వాచ్ డాగ్ పేరుతోటి నేను వాచ్ డాగ్గా ఉంటా అని చిలక పలుకులు పలికినటువంటి చంద్రశేఖరరావుని చూసి మురిసిపోయి, కానీ మన బాధ్యత కూడా ఉంది వాచ్ డాగ్లో అనేదాన్ని మర్చిపోయినాం. కాబట్టి ఇవాళ ఈ విధ్వంసంలో లాభం ఆయన పొందొచ్చు, కానీ నష్టపోయిన మనం కూడా బాధ్యులమే అనేది కనుక మనకు అర్థం కాకపోతే, ఆలోచించకపోతే, విశ్లేషించకపోతే, అది పొరపాటు చేసినామని కనుక మనకి మనం సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకోకపోతే, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జరగబోయే నష్టంలో కూడా మళ్ళా మనం భాగస్వాములు అవుతాం.